గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు ఆలీతో సరదాగా సీజన్ 2. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేస్తూ ప్రేక్షకులు అభిమానులను సంపాదించుకున్న స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఆలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ ఆలీతో సరదాగా సీజన్ 2. మరి ఈరోజు ఈ ఎపిసోడ్కి ఆ అమ్మాయి పేరు చాలా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఒక భాషలో చేయాలి, దాదాపు 4 భాషల్లో నటించిన సూపర్ హీరోయిన్. మరి హీరోయిన్ ఎవరు, అమ్మాయి గురించి ఎంత బిల్డప్ ఇస్తున్నారంటే నేను అనుకుంటున్నారా? ఎస్, ఏమాత్రం ఆశం చేయకుండా ఆ అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఈమె చందమామగా మనకు దగ్గరయ్యారు, మిత్రవిందగా మాయ చేశారు, బంతి ఫిలాసఫీ చెప్పి మోటివేషను ఇచ్చారు. ఈమె నవ్వితే అందం, నడిస్తే అందం, చూస్తే అందం, నటిస్తే అందం. సరైన పాత్రలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగి సక్సెస్ ని అందుకొని ఇప్పటికీ ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మన మనసులు గెలుస్తోన్న క్యూట్ కాజల్ గారికి కలర్ఫుల్ గా వెల్కమ్ చెబుతోంది ఆలీతో సరదాగా సీజన్ 2. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వెల్కమ్ టు ఆలీతో సరదాగా. థ్యాంక్ యూ. ఫైనలీ మీ షోలో నేను సత్యభామ కాజల్. కాజల్ అనే పేరు ఎవరు పెట్టారు? గ్రాండ్ ఫాదర్. ఓకే, దాని వెనకాల ఒక స్టోరీ కూడా ఉందంట. ఎస్, ఏంటది? మా గ్రాండ్ ఫాదర్ ఫాదర్స్ ఫాదర్ పెద్ద కృష్ణ భక్తుడు. ఓకే, సో హీ వాంటెడ్ మీ టు ఆల్వేస్ స్టే ఇన్ కృష్ణాస్ ఐస్. ఓకే, ఎందుకంటే కాజల్. సో అందుకోసం ఆ పేరు పెట్టారా? ఎస్. ఓకే, మీది ఎక్కడ? నేటు పుట్టింది ఎక్కడ? ముంబైలో. కానీ మీది పంజాబ్ కదా? మా ఫ్యామిలీ పంజాబీ, కానీ మా పేరెంట్స్ కూడా ముంబైలో సెటిల్ అయిపోయారు. అవునండి. ఓకే, బోర్న్ అండ్ రేస్డ్. సో తెలుగు మాట్లాడటానికి నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? నా లాంగ్వేజ్ స్కిల్ నాకు చాలా ఈజీగా కాదు, సో ఐ హావ్ టు వర్క్ ఆన్ మై లాంగ్వేజ్. ఓకే, కానీ ఇప్పుడు ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. తెలుగు నాకు సెకండ్ లాంగ్వేజ్ లాగా ఆటోమేటిక్ వచ్చేసింది. ఆటోమేటిక్. ఓకే, ఫస్ట్ స్క్రీన్ కి ఫేస్ చేసింది ఏ లాంగ్వేజ్? తెలుగు. లక్ష్మీ కళ్యాణం. లక్ష్మీ కళ్యాణమే ఫస్ట్ మూవీ? అవునండి. అచ్చా. నేను సైన్ చేశారా హిందీలో. ఓకే, హిందీ తమిళ్ బొమ్మలాటం కోసం. ఓకే, కానీ తెలుగు లక్ష్మీ కళ్యాణం స్టార్ట్ అయింది. తేజ గారిది. ఎగ్జాక్ట్లీ. అండ్ లక్ష్మీ కళ్యాణం రిలీజ్ కూడా అయింది. తర్వాత I went on that film. 2004 లో ట్యూన్ హో గయా నా. సో అది ముందు రిలీజ్ కాలా? నో క్యూ హో గయా నాలో నేను స్కూల్లో ఉన్నాను అండ్ చిన్న రోల్ గా ఉంది. ఆ టైంలో నాకు తెలియదు. ఐ మీన్ నాకు ఈవెన్ యాక్ట్రెస్ ఐ హ్యాడ్ నో అంబిషన్ ఆర్ నో ఐడియా దట్ ఐ వుడ్ బికమ్ అన్ యాక్టర్. నా ఫ్రెండ్ ఆ సినిమాలో కాస్టింగ్ డైరెక్టర్ ఉంది. సో షీ సెడ్ జస్ట్ డూ ఇట్. సో I said okay, I'll just do it. ఏం థాట్ లేదు, ఏమీ లేదు. I shot for 2 days అంతే. ఓకే, లక్ష్మీ కళ్యాణ్ సినిమాకి తేజ గారు ఎక్కడ చూశారు? కాజల్ అగర్వాల్ ఫోటోస్ చూసారు. ఫోటో చూసి కన్ఫర్మ్ చేశారు ఈ అమ్మాయి హీరోయిన్. He met me. ఫోటోస్ తర్వాత తేజ sir called me. He did an audition. Life లో నా ఫస్ట్ audition. Okay. He told me you have to cry. I said నా లైఫ్ లో ఏం రీజన్ లేదు. టచ్ వుడ్ ఐ డోంట్ ఫీల్ లైక్ క్రైయింగ్. సో yes, what do you mean cry? సో నేను ఆ టైంలో I was 19 years old and I said I can't just cry. What do you mean just cry? So he said no, you have to cry and show me how you look when you're crying. I tried my level best. It wasn't coming. I couldn't cry. I was trying to think of all the sad moments. ఆ టైంలో స్కూల్లో ఒక ఫైట్ వచ్చారు. ఆ టైంలో నాకు చాలా సాడ్ కదా. ఆ ఎపిసోడ్ నా లైఫ్ లో చాలా పెద్ద ఎపిసోడ్. సో ఐ వాస్ ట్రైయింగ్ టు థింక్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ టు మేక్ మై సెల్ఫ్ క్రై, బట్ ఐ కుడెంట్ క్రై. Then my dad said something to me which made me cry, and then finally he got his audition right. సో స్టార్టింగ్ ఏడిపించారు అన్నమాట. Yes. సో షూటింగ్ లో ఎప్పుడైనా సీరియస్ అయ్యారైనా? తేజ sir is a very interesting person. కొట్టారా? No, not at all. Naku never. Acha. He shouted, yes, of course, but that's his style. And I understood his style beginning low. So I never had a problem with him. He would shout, I would shout.
and we would both not talk to each other, and then we would both talk to each other Okay. on the next day. So it was okay. And I think I'm the only actor who's done 3 films with Teja sir. ఏ ఫిల్మ్స్ అది? Lakshmi Kalyanam, na first film. Nene Raju, Nene Mantri. Sita. ఓకే. He's really my mentor. సో ఇప్పుడు సత్యభామ అవునండి. చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. Yes. ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసరా? ఫస్ట్ టైం నా కోసం ఇది పెద్ద రోల్ అండ్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ ఫియర్స్ రోల్. యాక్షన్ నా కోసం ఫస్ట్ టైం. సో అందమైన పోలీస్ ఆఫీసర్ అంతే కదా? వల్నరబుల్, ఫియర్స్ ఉంది, చాలా అగ్రెసివ్ కూడా ఉంది, కానీ తనకి ఒక వల్నరబుల్ సైడ్ ఉంది అండ్ చాలా హ్యూమన్ సైడ్ ఉంది. అండ్ దట్స్ వాట్ we are trying to show through the movie. Okay. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? Love marriage which was arranged. ఎక్కడ పుట్టింది మీ లవ్? I met my husband at a friend's wedding. And our time lo we only got to know each other. We knew each other for 10 years. And then finally COVID lo. Acha. We decided that if the world is going to be like that, if we have to get locked in a house, we might as well be locked together. Okay. Let's get married. బా ప్లాన్ చేసుకున్నారు. తెలుగు కల్చర్ అంటే చాలా ఇష్టం అంట కదా? అవునండి. సో ఆ కల్చర్ తోనే ఈ సినిమా ఈ మ్యారేజ్ చేసుకున్నారని విన్నాను. My husband Kashmiri, so he's a Kashmiri, half Punjabi. Okay. My father-in-law is Kashmiri, my mother-in-law is Punjabi. Okay. And na family is fully Punjabi. Okay. So the wedding was obviously Kashmiri Punjabi rituals, but I wanted a part of Telugu also to be inculcated. I had one ritual which was Telugu, and I wanted because I feel like I belong here, and I feel like this is my tribute. And I've had so many fake Telugu marriages. How can I not have it in my real wedding? So I wanted that to be a part of my wedding for sure. మా సోదరులు యూట్యూబ్ వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు చేస్తారు కాజల్కి? I don't remember. Quite a few. Okay. So in my real wedding, I had to have a tribute to Telugu roots and to my Telugu culture. And I feel that it's so close to my heart that how could I not make it a part of the most important day of my life. So అవి చూసినప్పుడు ఏమనిపించింది? I feel that ఇది నా కోసం ఎంత ఇంపార్టెంట్ ఉంది, నేను ఎంత టైం ఇక్కడే స్పెండ్ చేశారు. సో I wanted to make it a part of my most important day. సో కాజల్ అగర్వాల్ ఎన్ని సినిమాలు యాక్ట్ చేసింది? ఎన్ని లాంగ్వేజ్ యాక్ట్ చేసింది? 3 languages. Telugu, Tamil, Hindi. Okay. And close to 60 films. Okay. తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అంటే మీకు ఇష్టం? నేను లక్కీగా ఉన్నాను. I have worked with amazing directors. Okay. It's difficult to choose any one. Okay. I feel Andru, I mean, be it Rajmouli sir, be it Krishnavamsi sir, Teja sir, Andru have been just amazing to work with. Ippudu, I've been very fortunate to work with Shankar sir. He's also fantastic. Okay. For Satyabhama, Shashi Garu, who's headlining the film, presenting the film, he's fantastic. Okay. So, enta creative, enta original ideas, and so sincere. Okay. So, I feel that it's just, I've been blessed to work with amazing people. Okay. And idi meeku telsu, because you've done many movies with me. మనం చేసాం ఖైదీ నెంబర్ 150 చేసాం. Absolutely. ఫస్ట్ మనం చేసింది మగధీర. Yes. ఆ రోల్ నాది సంసార ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత మనం ఖైదీ నెంబర్ 150. Yes. ఆ తర్వాత మనం టెంపర్ చేసాం. Yes. సర్దార్ గబ్బర్ సింగ్ చేసాం. అండ్ 2 జనరేషన్ తోటి యాక్ట్ చేసిన సింగిల్ హీరోయిన్ ఉన్నారు అంటే అది కాజల్ అగర్వాల్. అంతే కదా? Yes. రామ్ చరణ్, చిరంజీవి గారు. Yes. నాగార్జున గారు, నాగ చైతన్య. నాగార్జున గారుతో నేను సినిమా చేయలేదు. We were supposed to do a movie together. Okay. ఆ టైంలో నేను pregnant. I got pregnant. Acha. So I couldn't. It was too much of a risk. And Nagarjuna sir's film was supposed to be my first action film. Kani, I couldn't do it. So Mr. Chance. Yeah. Soon enough. ఓకే. నేను ఇంకోటి కూడా విన్నాను, జనరల్గా స్కూల్ నుండి ఇంటికి ఫోన్ వచ్చిందంటే ఒకటి మనం బాగా చదివి వెరీ గుడ్ అని అనిపించుకోవాలి, లేదు అంటే బాగా అల్లరి చేయాలి. కానీ ఏం చేశారని చెప్పి రోజు కాల్స్ వస్తాయంట స్కూల్ నుంచి. కంప్లైంట్ ఏంటిది? సమ్ అల్లరి అది అదో. నా చైల్డ్హుడ్ లో నేను చాలా
naughty. And మా అమ్మతో మా ప్రిన్సిపల్ ఫోన్ చేయి కంప్లైంట్ చేశారు. And she used to keep finding issues. She used to have problems with everything that I did. Okay. So that was quite, I hope my son does not turn out like this, but I was quite a naughty kid. Very mischievous. ఓకే, నాకు ఒక కాల్ వచ్చింది. ఈ క్వశ్చన్ అడిగేమన్నాడు, మీ ఇంటి పక్కన ఆకాశ అబ్బాయి రోజు వాటర్ వేసారంట. Oh God. Ali garu, meeku how do you know all this? నాకు కాల్ చేశాడు అబ్బాయి. మీ షోకి కాజల్ వస్తుంది, ఆకాశేనా? I think so. I think I don't remember the name. Okay. But I think so. ఎందుకు నీళ్ళు వేయాల్సి వస్తుంది? Okay. So he was on the 3rd floor and we were on the 4th floor. Okay. So we used to have water fights across the building. Okay. And my sister and I used to try to throw water and throw water balloons Okay. into their house. And they used to throw water back at us. But theirs was a futile attempt. Kada? 3rd floor to 4th floor, how can you throw? From 4th floor, you can easily throw down to the 3rd floor. Okay. So gravity na favor lo undi. సో చెల్లి అనగానే నాకు గుర్తుకొచ్చింది నిషా అగర్వాల్. Yes. ఓకే, మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? నేను తనతో సోలో సినిమా యాక్ట్ చేశాను. అవునండి, నాకు తెలుసు. మీ ఇద్దరిలో నాటి ఎవరు ఇంట్లో? నేను. అవునా? తను She is a bit calmer. అంటే ఎందుకంటే అక్క నాటి కదా, నేను నాటి ఉండకూడదు, సైలెంట్ అయిపోయింది. Exactly. She was the silent killer. Okay. She used to be quiet. And andarki feeling aindi that oh Kajal must have done this. Actually Nisha did it. Okay. Nisha used to chabi lagao. And then I used to go and do it. Okay. So actually she was the one who used to push me. ఎక్కడ ఉంది ఇప్పుడు తను? Bombay. బాంబేలో. తను ఎలా ఉంది ఇప్పుడు? ఫ్యామిలీ Very happy. హ్యాపీ. Yes, Andy. ఆల్రెడీ తను మీకంటే ముందు ఆవిడే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటా. Yes. ఓకే, తనకి పిల్లలా? My nephew Ishan 6 years lo. తనది కూడా లవ్ మ్యారేజ్ కదా? Yes. తను ఏం చేస్తాడు వాళ్ళ హస్బెండ్? He is not in the industry, businessman. ఓకే. And we are very lucky that we've got very good, both of us have got very good husbands. అదే కదా లైఫ్ లో కావాల్సింది. Yes, absolutely. హస్బెండ్ కి గుడ్ వైఫ్ కావాలి, వైఫ్ కి గుడ్ హస్బెండ్ కావాలి. Very true. Understanding, compatibility కావాలి. అంటే ఇండస్ట్రీకి రావటానికి ఇంట్రెస్ట్ ఎవరిది? ఫాదర్దా, మదర్దా, లేకపోతే కాజల్ అగర్వాల్దా? ఇండస్ట్రీలో ఏమీ కనెక్షన్ లేదు నా ఫ్యామిలీకి. అండ్ ఏమీ తెలియదు. వీ హ్యాడ్ నో ఐడియా. ఓకే. కానీ ఐ ఫీల్ నా డెస్టినీ ఉంది. Even though నా studies were in different subjects, I wanted to do something else. Somehow I got offers, and even when I said no, oka specific offer kosam I said no. Okay. I still did it, and it still took me further. Okay. So I feel idi na destiny. Okay. నా కోసం నా ఫస్ట్ లవ్. సో కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్ళీ పాప పుట్టిన తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసింది. ఓకే, కమ్ బ్యాకే మళ్ళీ సత్యభామ. No. Indian 2 Satyabhama is releasing. Yes. లోపల ఒక కోరిక ఉండేదంటే కదా, విలన్స్ ని కొట్టాలని. చాలా ఇష్టం నాకు. సో ఈ కథ చెప్పగానే కొట్టేది ఉంది అని చెప్పి ఒప్పుకున్నారు అనుకుంటున్నాను నేను. అంతే, ఈ రీజన్ కోసం. ఈ రీజన్ కోసం. సో ఎలా అనిపించింది అంతమందిని కొట్టారు? I had a lot of fun. ఓకే, ఎందుకు ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీసే చేశారు కదా, అదేంటి? అది ఏమన్నా రూల్ పెట్టారా మీ హస్బెండ్ ఇదే చేయాలి అని? No, nothing like that. నాకు ఇష్టం ఉంది. I always had this wish to do strong female characters. I feel screen లో ఇది representation చాలా important గా ఉంది. I've been looking out for stories like this. Finally, when Satyabhama, I heard the story, naku instant ga ishtam. Okay. So I said yes, literally on the spot. I loved the team. I thought they were very capable. I thought that the story had lots of scope and potential. So this was one film which I was 100% sure that I have to do. సో జనరల్ గా పాకెట్ మనీ కోసం ఫ్యాషన్ తో మోడలింగ్ చేస్తారు కదా? No. కదా, direct endorsements. ఓకే, సూపర్. ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తున్నారు కదా, ఎన్టీఆర్, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు. అండ్ మగధీర చేసేటప్పుడు ఆ ఫీల్ ఎలా అనిపించింది? ముందే అనుకున్నారా ఇది పెద్ద హిట్ అవుద్దని? I could not imagine. నా మైండ్ లో కూడా ఆ థాట్ లేదు. సో ఐ కుడ్ నెవర్ ఇమాజిన్ దట్ ఇట్ వుడ్ బికమ్ ఎంత పెద్ద కల్ట్ ఫిల్మ్ అయింది. నాకు ఇమాజినేషన్ లో కూడా లేదు. ఐ థాట్ దట్ ఓకే, ఐమ్ వర్కింగ్ విత్ అ గ్రేట్ డైరెక్టర్, ఐమ్ వర్కింగ్ విత్ సచ్ అ గుడ్ టీమ్. ఇది నా కోసం చాలా పెద్ద ఫ్యాక్టర్ ఉంది. కానీ సినిమా ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద కల్ట్ స్టేటస్, ఎంత పెద్ద లైబ్రరీలో కేస్ స్టడీ ఒక అంతే నాకు ఆ టైంలో
ఇమాజినేషన్ లో కూడా ఉంది. ఓకే, ఆ సినిమా చేసిన తర్వాత కాజల్ అగర్వాల్కి స్టార్డమ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది ఆ ఫీల్? Responsible. ఓకే. I feel like I'm very responsible for choosing the right kind of scripts, influencing people the right way, especially younger generations who look up to us. I feel it's important to set the right example. ఈ పాయింట్స్ నా కోసం చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఓకే, దేవుడికి వరం కోరుకుంటారు, భగవంతుడు నాకు డబ్బు లేదా బంగారం నాకు ఇల్లు అని అంటుంటారు. కాజల్ అగర్వాల్ ఏంటి, ఎంత తిన్నా కూడా లాభ అవ్వకూడదు అనుకుంటుందట. అది ఉందా లోపల? బిర్యానీలో బాగా ఇష్టం? నాకు చాలా ఇష్టం, అండ్ ఐ ఈట్ ఆల్సో. ఓకే. ఐ ఓన్లీ ఎక్సర్సైజ్. అది సో అఫ్ కోర్స్ బేబీ తర్వాత కొంచెం స్లోగా ఉంది, అండ్ ఇప్పుడు లగ్జరీ ఆఫ్ టైం లేదు నాకు. సో హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్, నాకు కరెక్ట్ గా బ్యాలెన్స్, ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఇది నా లైఫ్ ఎప్పుడు, and I choose to work. So I have to strike a balance between my personal life and my professional life. Okay. So that personal time for myself, adi compromise. Okay. That's the compromise. So ఇంత క్యూట్ గా ఉన్న కాజల్ అగర్వాల్కి కాలేజ్ డేస్ లో ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చినాయి? Quite a few. అంత ఒక 100? Could be, yes. ఓకే, దాంట్లో ఎంతమందిని కొట్టారు లేదా లైట్ తీసుకున్నారా? Never cared. బాగా నచ్చిన లవ్ లెటర్ ఏది? I think some fan letter. ఏమని రాశాడు దాంట్లో ఆయన? ఒక చాలా స్వీట్ గా poem. So this fan had written a beautiful philosophical poem for me, talking about my childhood and my birthday and the relevance of my birth, and so sweet, yeah. It more than a love letter, it was like my mother has written a letter for me. Okay. It's so sweet. Okay. So I think I've still preserved that letter nicely. So lucky fellow. సో ఇంకా ఆ లెటర్ Next time I'll show you. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కడైనా షోలో ఆ లెటర్ చూపిస్తారట. వెరీ గుడ్. సో ఈ కథ విన్నారు కదా సత్యభామ, వినగానే ఎలా అనిపించింది థాట్? I was very excited. ఓకే. చాలా excited గా nanu. I wanted to try something different. I have done quite a few movies which have been commercial, mass masala sort of films, complete family entertainers, andru. Kani I wanted to do something where there was more responsibility on my shoulders, where I felt that na character is spearheading the project. Satyabhama to aa chance naku icharu, and I had to work very hard for it. Stunts, action, ఇది అంతా ఈజీ కాదు, చాలా కష్టం. చాలా కష్టం. సో దానికోసం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? చాలా. అండ్ బేబీ ముందు నేను క్రావ్ మాగాతో ట్రైనింగ్ చేశారు, కలరిపయటు. కలరిపయటు నేను ఇండియన్ 2 కోసం చేశారు, కానీ నాకు చాలా హెల్ప్ అయింది సత్యభామ క్యారెక్టర్ కోసం కూడా. సో దట్ వాజ్, ఐ గాట్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. And then a lot of training with stamina and endurance and all of that. Worked hard. Okay. Hopefully it works. Okay. So చిన్నప్పుడు సింగర్ అవ్వాలని కోరిక ఉండేదంట? Impossible. నా వాయిస్ బాగుంటుంది కదా, అలవాటు ఉందా పాటలు పాడటం? No. లేదా? I cannot. Okay. I cannot sing to save my life. ఓకే. అంటే ఇప్పుడు మనం జనరల్గా చాలా కష్టపడి యాక్ట్ చేస్తాం సినిమాల్లో. ఈ సినిమా డ్యామ్ షూర్గా హిట్ అవుతుంది అన్నప్పుడు రిలీజ్ అయ్యాక అది అంత సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయింది అంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? స్ట్రెస్ ఉంది, ఆఫ్ కోర్స్. ఓకే. యు ఫీల్ బ్యాడ్. అలా చేసిన సినిమాలు ఏదైనా చెప్పగలరా? yes, quite a few, so many. ఏ మూవీస్ అవి? హిందీలో నేను ఒక సినిమా చేశారు, దో లఫ్జో కి కహాని. nobody even knew about it. అచ్చా. and I worked very hard for it. సో ఆ సినిమాలో నేను ఒక బ్లైండ్ గర్ల్, ఒక డిజబిలిటీ ఉంది. ఆ పోర్ట్రే చేశాను కోసం ఐ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. ఐ స్పెండ్ టైమ్ ఇన్ అ బ్లైండ్ స్కూల్. ఐ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ మై థాట్ ప్రాసెస్, మెంటల్ కండిషనింగ్, అందరూ. బట్ ఇట్ డి నాట్ వర్క్. సో యూ జస్ట్ ఫీల్ బ్యాడ్. తెలుగు దేర్ హావ్ బీన్ క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్ అండి, which did not, I expected them to do very well, but they did not do that well. ఓకే. చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన కాజల్ సడన్ గా ఒక సాంగ్ జనతా గ్యారేజ్ లో, అది ఏంటది? అంటే బికాస్ ఆఫ్ హీరోనా లేకపోతే బ్యానరా, డైరెక్టరా? Because of NTR. Correct. So we've done many movies together. I never thought that, I never wanted to do a special song for a film. I never thought that I'd do it. Okay. I am not really, I have to work hard for my dance.
Naku, I practice. I work hard for the steps. I need to, work on my rhythm. Okay. Na kosam easy kadu. Okay. I knew that it would be a challenging song. But then I thought to myself, if not now, then when? If not NTR, then who? And if not a challenging song, then what's the point? Okay. And I said yes, and I went ahead and did it. సూపర్. ఫ్యూచర్లో కౌబాయ్ సినిమా ఏదైనా చేస్తారా? Definitely. ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారని విన్నాను. Yes, Andy. ఏదైనా ఉందా? నెక్స్ట్ ఏదైనా ప్లాన్ ఉందా? I hope I need to use it soon. But horse riding, nenu Indian 2 kosam నేర్చుకుంటున్నారు. We used it in those episodes quite a bit. But now in the future, I know how to ride a horse. ఓకే. కాజల్ రికమెండేషన్ బాగా పెంచేసింది. అందుకే చాలా సినిమాలు వదులుకుందని ఒక టాక్ ఉంది. అది నిజమా? No. No. It's very standard compared to the market. And I feel I get what I deserve. Okay. I work very hard and I charge how much I feel is deserved. ఓకే. అంటే హీరోయిన్స్ లో హైయెస్ట్ రికమెండేషన్ తీసుకున్నది కాజల్ అగర్వాల్ అని ఒక టాక్. Really? Yeah. Okay. Okay. మంచిదే కదా. Good. I mean, మన కష్టానికి ఫలితం దొరుకుతుంది కదా. To each their own. I know about what I do. అంటే జనరల్ గా మనకి స్టార్ట్ కెమెరా అనగానే యాక్షన్ అంటారు. మనం యాక్ట్ చేసిన తర్వాత కట్ అంటారు. కెమెరా బీప్ సౌండ్ వచ్చే వరకు ఆ ఎమోషనల్ ని క్యారీ చేయాలని ఒక హీరో మీకు సలహా ఇచ్చారంట. అది ఎవరు ఆ హీరో? మీకు తెలుసు కదా. అంటే చాలా మంది హీరోలతో చేశారు కదా, అందుకోసం అడుగుతున్నాను. Allu Arjun. ఏమని చెప్పారు తను? Bani naku idi precious advice. I really take it so seriously till date. Nenu implement chestanu. And he told me that you have to hold the emotion even after till you hear the camera cutting. When the director says cut, don't drop it. Hold it. Because the edit low, they will have more material. And if your emotion is, it takes any human being low, it takes about 5 to 10 seconds to get into it. So, and a shot is about maximum 30 seconds long. So first 15 seconds you're spending in getting the emotion. Then 15 seconds only for the real emotion. Tarvata, it takes 10-15 seconds for the camera to cut. Okay. That is the precious golden time. Okay. So, idi, I made it my gospel. Okay. And I do it till date. Okay. I can't just let go of an emotion. Idi now it's become second nature. Okay. Intuition laga na kosam. Okay. సత్యభామలో మీకు హీరో ఉన్నారా? Yes, Naveen Chandra. Okay. ఫేవరెట్ సాంగ్ ఏది? Aligyawa Chitti Chilka. అవునా? Na life the first song. లిరిక్స్ గుర్తున్నాయా? Ali garu. I know what you want to do. వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారంట దానికి. Oh God, no please. కాజల్ అగర్వాల్ని ఇరికించబోతున్నాను ఒక ఇష్యూ. రెడీయా? ఓకే, డ్రాప్ అవ్వకూడదు మళ్ళీ. Okay. నేను ఒక 2 ఫొటోస్ స్క్రీన్ మీద వేస్తాను. ఆ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసి వాడి గురించి చెప్పాలి. ఓకేనా? ఫొటోస్ వేయండి అమ్మా, ఇరికిద్దామని. ఒకటి సెలెక్ట్ చేయాలి దాంట్లో. How can I select Sukhu sir and Rajmouli sir? అదే చెప్పాను, అందుకే డ్రాప్ అవ్వకూడదు అన్నాను. Okay, ఒక కామన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక ఫోటో సెలెక్ట్ చేస్తే అప్పుడు నేను అడుగుతాను. So tough. Okay. I like Sukhu sir a lot. Okay. But I'll select Rajmouli sir. You select Rajmouli sir? Because మీరు నాకు ఫోర్స్ చేస్తాను. రాజమౌళి గారి గురించి చెప్పాలి. ఆయన ఎలా ఉంటారు? He's phenomenal. I've never worked with somebody with such a larger than life vision. Enta humble, enta down to earth. Kani thoughts enta pedda. I never knew that was even possible. Okay. So working with him showed me possibilities, taught me so much, showed me what scale is. Okay. He makes all of us enta proud. So రాజమౌళి గారికి ఫోన్ చేసి అడగలేదా బాహుబలిలో నన్ను ఎందుకు పెట్టుకోలేదని? No, never. I would never mess with his vision. Okay. Never. Okay. But of course, who does not want to work with Rajmouli sir again? Super. Obviously. Okay.
at the drop of a hat, leave everything. రైట్. నెక్స్ట్ ఫోటో చూపిస్తాను, అందులో కూడా ఒకటే సెలెక్ట్ చేయాలి. చాలా కాంప్లికేటెడ్ ఇది మీ గేమ్. సెకండ్ ఫోటో. The toughest question, guys. Okay. Toughest question. రసగుల్లా, బాద్షా, ఈ రెండిట్లో ఏది ఇష్టం? Too hard. Rasgulla. సూపర్. సో But I love both. ఓకే. థర్డ్ ఫోటో ఏంటమ్మా? Ali garu, both are my very good friends. తమన్నా, సమంత, బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఒకళ్ళని చూస్ చేయండి. Tough. I love Sam, but Tamanna. తమన్నా చాలా అందుకే కదా ప్రిన్సిపాల్ డైలీ ఫోన్ చేసి చెప్పి కంప్లైంట్ చేసేవాడు. అర్థమైపోయింది. సో ఎలా ఉంటారు మీ ఇద్దరు? ముంబైలో కలుస్తుంటారా? As actors, Ali garu, we don't get so much time to actually catch up. ఓకే. Chala limited time undi, and everyone is very busy with their respective schedules, with their respective different things that they're doing. But whenever we meet, it's like a house on fire. ఓకే. Sam and I have worked together, so that's a different bonding. Tamanna and me started at the same time. ఓకే. We come from similar backgrounds. Our parents are friends, so it's a different equation. ఓకే. Whenever I meet them, it's like going down memory lane, experiences share chestanu. We talk about memories, we talk about fun things. We hardly talk about work. సూపర్. But it's just like catching up with an old friend. ఓకే. ఫైనల్ ఫోటో ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. Okay. హైదరాబాదా, ముంబైయా? All the complicated questions. మళ్ళీ అలా చెప్పద్దే, ఐ లవ్ హైదరాబాద్ బట్. Yeah, you know the drill. But in this case, I love Mumbai, but I would choose Hyderabad. ఓకే. Mumbai is my birthplace. I love it. Every one of my life is there. Like Okay. my family, my friends, everyone. ఓకే. But I would choose Hyderabad. Because I truly, truly feel that life in Hyderabad is amazing with regards to the way the city is developing, the way the city has become. It's just amazing. And I truly feel that Hyderabad is one of the best cities in the country. మేము కూడా ఉంటున్నందుకు మాకు కూడా. Of course. 100%. ఓకే. ఈ సినిమాకి వస్తే, సత్యభామ సినిమాకి వస్తే, శశికిరణ్ తిక్క, Yes. గోడాచారి మేజర్, Yes. ఆ సినిమాలో డైరెక్షన్ చేసిన తను ఈ సినిమాకి డైరెక్షన్ చేయకుండా ఓన్లీ స్క్రీన్ ప్లే ప్రెజెంటర్గా ఎందుకు ఉన్నారు? So Shashi Garu is first of all brilliant. I think he's a very creative person. ఓకే. He has been busy with other commitments, but I know that Satyabhama is his baby. And he is so committed to the project. Not only is he presenting it creatively, he was also a great source of inspiration, a great source of strength for the entire team. And the way he's presented it, the way he's worked for the film is amazing. And I truly feel that he's going to go a very long way, and he's going to really cross boundaries and go places. ఓకే. వారు కూడా వచ్చి ఉన్నారు, వారిని కూడా పిలుద్దాం. Of course. ప్లీజ్ వెల్కమ్ శశికిరణ్ గారు. శశికిరణ్ గారు, సార్, వెల్కమ్ టు అలీతో సరదాగా. అండ్ ముందుగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను మీకు వార్న్ చేస్తాను, చాలా కాంప్లికేటెడ్ గా క్వశ్చన్స్. హీరోయిన్ గా ఎంతమంది హీరోలతో, ఎంతమంది డైరెక్షన్లో తను చేస్తుంది కదా, మరి ఆ మాత్రం అడగాలి కదా. అవునవును. సో మేజరు, గూఢచారి, మీ రెండు సినిమాలు డైరెక్షన్ చేశారు కదా. అవును సార్. సో ఈ సినిమాకి మీరు డైరెక్షన్ కాకుండా ఓన్లీ స్క్రీన్ ప్లే అండ్ ప్రెజెంట్స్. చాలా క్రాఫ్ట్స్ చేయాలని ఉంది సార్. డైరెక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ దట్ ఆల్రెడీ చేశాను, ఇంకా చేస్తాను కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎడిట్ చేయాలని, ఓకే, తర్వాత ప్రొడక్షన్ డిజైన్ చేయాలని, తర్వాత రాయాలని ఉన్నాయి. యాక్ట్ చేయాలని ఎప్పుడైనా ఉందా? He also choreographs action. అరే, but you do. అవునా సార్? యాక్ట్ చేయాలని మాత్రం లేదు సార్. నేను డైరెక్షన్ చేస్తే మీరు యాక్ట్ చేస్తారా? మేబీ. అంటే ఒక అద్భుతమైన, ఒక ఫెంటాస్టిక్ విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఇంతవరకు ఎవరు చేయలేదు. అది అట్లాంటిది ఏదైనా చేయాలని కోరిక ఉంది మీకు లోపల? మీ ఓపిక సార్, మీరు డైరెక్ట్ చేస్తే మీ ఓపిక. సో ఎక్కడ మీరు నేటివ్ ప్లేస్? ఎక్కడ? మాది రాజమండ్రి సార్. నాది ఎక్కడ తెలుసు కదా? తెలుసు సార్. రాజమండ్రి అమలాపురం అటు సైడ్ సార్. మరి మీరు 2 సినిమాలు డైరెక్షన్ చేశారు సార్. ఆ రాజమండ్రి యాక్టర్ని పెట్టుకోవాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? See, I told you, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. రాజమండ్రి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి,
ఈసారి రాయమండ్రి వస్తే అడగండి, గోదావరి నీళ్లు చెప్పుడు తాగించండి. నెక్స్ట్ సార్ సత్యభామ 2లో కాజల మాట ఇచ్చేసింది. తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి సత్యభామ. అండ్ ఎందుకంటే పబ్లిక్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ నాకు ఈ సినిమాలో కనిపించింది. పైగా కాజల్ తోటి ఫైట్లు గీట్లు చాలా చేయించారు. కాజల్ హైట్ ని చూసి అనుకున్నారా ఈవిడనే హీరోయిన్ గా పెట్టాలని, లేకపోతే ఏంటి అంటే రీజన్? ఈవెన్ ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఆ ఫిల్మోగ్రఫీ చూస్తే వాట్ నాట్ షీస్ డన్ సో మచ్ ఆల్రెడీ, చాలా జానర్స్ చాలా చేశారు. అండ్ ఎక్కడో సత్యభామకి క్యారెక్టర్ ఏదైతే మేము రాసామంటే అది ఇట్ హ్యాస్ బోత్ ఒక ఫుల్ ఫియర్స్ యాక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ వల్నరబిలిటీ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేయడానికి ఎవరు అనే ఆలోచనలో మాకు ఫస్ట్ కనిపించింది ఆవిడే. అండ్ వెంటనే ఆవిడకే చెప్పాం కదా. బాగా కష్టపడింది తను కూడా. చాలా సార్. మీరు కూడా బాగా కష్టపెట్టినట్టు అంటే కలిసి కష్టపడ్డాం సార్. సో మీ డైరెక్షన్ లో నెక్స్ట్ రాబోయే సినిమా ఏమైనా ఉందా? ఉన్నాయి సార్, రాస్తున్నారు. సత్యభామ అయిపోయాక త్వరలో అది కూడా అనౌన్స్ అవుతుంది. అది కూడా అప్పుడే అనౌన్స్ చేస్తారు, ఇప్పుడు అనౌన్స్ చేయరు. ఓకే, సో ఫ్యూచర్లో ఆల్రెడీ మీరు డైరెక్షన్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు, అండ్ నెక్స్ట్ స్క్రిప్ట్ చేశారు, ఇంకా బ్యాలెన్స్ చాలా ఉన్నాయి. అది కూడా ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సార్. సో అట్టాగా చేసిన డైరెక్టర్లో తమిళనాడులో ఒక ఆయన ఉన్నారు, ఎవరు చెప్పుకోండి? టి రాజేంద్రన్ గారు. ఆయన మ్యూజిక్ పాడేశారు, కెమెరా ఫైట్లు అసలు మామూలు కాదు ఆయన. సో మీరు ఒక 100లో ఈ సినిమాలో కాజల్ చేసింది కదా, ఎన్ని మార్క్స్ చేస్తారు 100? డెఫినెట్లీ ఒక 95 అలాగా. 90. ఎందుకంటే 100 అనేది ఒక మెజర్ అయితే సార్ ఏంటంటే ఆ ఒక క్యారెక్టర్ కోసం ఒక కంప్లీట్ గా డెడికేట్ అయ్యి దానికోసం ఇంకా డే అండ్ నైట్ ఆలోచిస్తూ, మోర్ దెన్ ఎనీథింగ్ షీఈ్ అ మదర్, షీఈ్ అ డాటర్, షీఈ్ అ డాటర్ ఇన్ లా, ఇవన్నీ షూట్కి ముందు షూట్ తర్వాత మోస్తూ మళ్ళీ షూట్లో సత్యభామగా చేయటం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో అవి చాలా బాగా అంటే లైక్ వన్స్ సెట్లోకి వచ్చాక ఇంకా కంప్లీట్గా క్యారెక్టర్లోకి వెళ్ళి ఉండటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, సో చాలా బాగా లాగారు యాక్చువల్లీ మేడం. కాజల్, ఒక క్వశ్చన్ ఉంది, ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? అంటే ఇందాక తమన్నా, శామ్ కాకుండా గుడ్ ఫ్రెండ్స్ ఉన్నాయి, బెస్ట్ ఫ్రెండ్స్ కాదండి. అంటే జనరల్ గా కాజల్ తో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? ఓ గాడ్, no qualifications required. Honest ga, I have never had time to focus on relationships, to focus on friendships or to build or to oka human emotion lo invest chesanu. I've never had time to focus on it. The past 16-17 years have been a blur. Okay, I have only worked, that's all I've done. Okay, so and with blinders on, that's why it took COVID for me to get married andi. Ala plan chestunnaru మీరు. Very good. Okay, మేజర్ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని ఒక వినికిడి ఉంది, మీకేమైనా న్యూస్లు వచ్చినాయా? అంటే నామినేషన్ అయితే పంపారు సార్ మా వాళ్ళు, వస్తే ఫైన్. మోర్ దెన్ నాకు ఆర్ మా టీంకో, శేష్కో, మా అందరికంటే ఐ థింక్ ఇట్ ఈస్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన హీ డిజర్వ్స్ ద అవార్డ్. సో వీ విల్ బీ వెరీ ప్రివిలేజ్డ్ ఇస్తే మాత్రకి. అవును కదా, ఎందుకంటే మన కష్టానికి ఫలితం. అవును సార్. అట్లాంటివి వస్తుంటే ఒక చిన్న ఎక్కడో ఒక ఆనందం ఉంటుంది. అవును సార్. ఓకే, కాజల్ నీకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి, అవి చూద్దాం. ఫొటోస్ ప్లీజ్. ఓకే, మదర్ దగ్గర ఎవరున్నారు, ఫాదర్ దగ్గర ఎవరున్నారు? మీరు గెస్ట్ చేయండి. మదర్ దగ్గర మీ సిస్టర్ ఉంది, ఫాదర్ దగ్గర యూ ఉంది. కరెక్ట్. హౌ డు యు నో? ఎలా తెలుసు? ఆ ఫేస్ కనబడుతుంది అక్కడ, ఎందుకంటే ఫాదర్ కి ఫస్ట్ బేబీ ఎప్పుడు ఇష్టమే. కరెక్ట్. సో అందుకోసం కరెక్ట్. నాకు కాజల్ నీళ్ళగా నెక్స్ట్ ఫోటో ఎవరు? Again looks like me. Mother. Okay, next. నేను నా సిస్టర్. అదే ఇక్కడ ముంబైలోనా? ఇది ముంబైలో. అవునండి. Some occasion I think Rakhi or something. ఓహో. So we are eating. Cousins and all must be there. Okay. Okay. Next. అమ్మో, ఇందులో కాజల్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. Try guessing. I guess so. You know? No, I know. అవునా? మీరు ఇది చూసారా? ఇదే ఫస్ట్ టైం సార్. నేను చూడలేదు.
ఎట్టగా మీరు చూడకుండా కనిపెట్టారు చెప్పండి, ఎక్కడ ఎక్కడ ఉంటుంది? అంటే ఇలా చూసే తక్కువ మంది కనిపించారు. మీరు వెళ్ళి చూపించండి. Yes, very good, Shashi Garu, amazing. Even I can't recognize myself. ఎందుకంటే అందరూ కళ సేమ్ వైట్ డ్రెస్లు. ఓకే, నెక్స్ట్. కాజల్ ఈ చిన్నపిల్లలు ఎక్కడ ఉంది చెప్పండి. కాజల్ అగర్వాల్, అక్షరాలయ్య ఎక్కడ ఇది? Aruku. షూటింగ్ వెళ్ళినప్పుడు కదా? Yes, I have gone to Aruku many times. Chala times lo I've been there. Okay. But this school has been around for a while. అంటే ఇది కాజల్ అగర్వాల్ ఫౌండేషనా ఇది? Well, it was supposed to be a co-foundation. But then I just invested in the school. Right. Next. ఫారెన్లోనా షూటింగ్? Cambodia. ఓకే. ఇద్దరు సిస్టర్స్. My baby sister. నెక్స్ట్. బేబీ బాయ్. పలికిన మాటల్లోనే తీయని The boy who changed my life. కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. సో జనరల్గా మదర్ బేబీకి చాలా బాండింగ్ ఉంటుంది. సో మదర్ అయిన తర్వాత కాజల్కి ఏం తెలిసింది? వాట్ అబౌట్ మదర్? First and foremost, I understood the hardships that she went through. Of course, nenu na amma to chala close ga unnanu. Okay. And I'm extremely close to my baby as well. Okay. So I completely understand what it takes. Right. And the kind of sacrifice wouldn't be the right word. Okay. Hardships, efforts. It takes. Okay. సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఇది పెద్ద హిట్ అవ్వాలి, దీనికి కూడా మంచి అవార్డు రావాలి, పార్ట్ 2 ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఫైనల్గా ఎంటైర్ మీ క్రూకి అండ్ మీ బ్యానర్కి ఎవరైతే ఈ సినిమాలో ఎఫర్ట్ పెట్టారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ సత్యభామ. Thank you. థ్యాంక్ యూ అలీ గారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి అవ్వచ్చు, మాకు అవ్వచ్చు. సత్యభామ చాలా ఒక వెరీ ఇమోషనల్ స్టోరీ సార్. ఓకే. ఇట్ హ్యాస్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్, అన్ని మసాలాలు ఉన్నాయి, అన్ని ఫైట్స్, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ వెరీ ఇమోషనల్ జర్నీ. ఐ థింక్ ద ఆడియన్స్ బాగా రిజనేట్ అవుతారు దాంతో. ఎస్పెషల్లీ విమెన్ ఇంకా బాగా అవుతారని మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం. ఓకే, ఉమెన్స్ సపోర్ట్ మీకు గ్యారంటీగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you so much, Adhikar. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకాయ.